హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు జాను టెక్ కోడింగ్. మీరు ఎవరైనా ఎపిసోడ్ 1, 2 చూడకపోతే ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసిన తర్వాత ఎపిసోడ్ 3 స్టార్ట్ చేయండి. అప్పుడు బాగా అర్థమవుతుంది. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటో చూసాం. వాట్ అబౌట్ కోడ్? కోడ్ అంటే ఏంటి? సో మనం ప్రీవియస్ ఎపిసోడ్లో ఉన్న ర్యాపిడోనే ఎగ్జాంపుల్గా తీసుకుంటే అందులో ఫస్ట్ మనకి పికప్ లొకేషన్ అనే ఇన్స్ట్రక్షన్, సెకండ్ వన్ వచ్చేసి డ్రాపింగ్ లొకేషన్ అనే ఇన్స్ట్రక్షన్, థర్డ్ వన్ వచ్చేసి ఓకే అనే ఇన్స్ట్రక్షన్. ఇలా స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జిక్యూషన్ జరిగాయి. ఇవి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే బ్యాక్ ఎండ్లో హ్యూమన్ అనేవారు థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లైక్ సెంటెన్సెస్ని రాసి ఉంచుతారు. బట్ ఇట్ షుడ్ బి హిడెన్. ఎందుకు హైడ్ చేయాలి? కొన్ని కంపెనీస్ అండ్ డెవలపర్స్ కలిసి కౌంట్లెస్ ఆఫ్ అవర్స్ స్పెండ్ చేసి ఈ కోడ్ని ఒక యూనిక్ ఫీచర్స్ అండ్ అల్గారిథమ్స్ యూస్ చేసి డిజైన్ చేస్తారు. ఇవి కనుక విజిబుల్గా ఉంచినట్లయితే వేరే కంపెనీస్ అనేవి కాపీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ హ్యాకర్స్ అనేవారు మిస్యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కోడ్ మస్ట్ బి హిడెన్. సో దీంతో మనకి ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి, కోడ్ అంటే ఏంటో అర్థమైంది. ప్రోగ్రామ్ అంటే మనం కోడ్ రాయగా వచ్చిన ఒక ఫైనలైజ్డ్ అవుట్పుట్. ఇన్స్ట్రక్షన్ అంటే ఒక సెంటెన్స్, అంటే ఇంగ్లీష్ లైక్ సెంటెన్స్. కోడ్ అంటే అవే కనుక కంబైన్ చేస్తే థౌజండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లైక్ సెంటెన్సెస్ని కోడ్ అంటాం. సో దీంతో మనకి మనం రాసేది ఒక కోడ్ అని అర్థమైంది. సో ఇన్స్ట్రక్షన్ అని అనరు, ప్రోగ్రామ్ అని అనరు, కోడ్ అని అంటారు. వాట్ అబౌట్ ఎడిటర్? ఎడిటర్ కోసం లాస్ట్లో చూద్దాం. సెకండ్ వన్ కంపైలర్. ఇది బాగా అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఇక్కడ పర్సన్ ఏ అనేవారు పర్సన్ బితో హేగిద్దరా అని అన్నారు. పర్సన్ బి రియాక్షన్ ఏంటో తెలుసా? షాక్. ఎందుకు షాక్ అయ్యారంటారు? పర్సన్ ఏ అనేవారు కన్నడ పర్సన్, పర్సన్ బి తెలుగు పర్సన్. అందుకు వాళ్ళు కన్నడలో అన్న హేగిద్దరా అనే వర్డ్ ఈ పర్సన్కి అర్థం కాలేదు. సో అప్పుడు పర్సన్ సి అనేవారు ఎంట్రీ ఇచ్చి ఎలా ఉన్నావు అని అడుగుతున్నారు అన్నారు. అప్పుడు పర్సన్ బి చేసిన ఫస్ట్ థింగ్ ఏంటో తెలుసా? అండర్స్టాండ్ చేసుకొని సెకండ్ రిప్లై ఇచ్చారు. సో ఇక్కడ మనకి పర్సన్ సి అనేవారు ఒక మీడియేటర్ లాగా లేదా ఒక ట్రాన్స్లేటర్ లాగా వర్క్ చేశారు. సేమ్ కంపైలర్ చేసే పని కూడా అంతే, ఒక ట్రాన్స్లేటర్లో వర్క్ చేస్తుంది. ఇదే మనం కంప్యూటర్ లాంగ్వేజ్లో కనుక అప్లై చేసినట్లయితే ఒక ఆన్లైన్ జీడీబీ ప్లాట్ఫామ్ తీసుకున్నా, విఎస్ స్టూడియో అనే ప్లాట్ఫామ్ తీసుకున్నా, టర్బోసి అనే ప్లాట్ఫామ్ తీసుకున్నా, మనకి ఇందులో ఏది ఓపెన్ చేసినా ఒక విండో అనేది ఇలా అపియర్ అవుతుంది. అక్కడ మనం కోడ్ రాస్తాం, అంటే ఇంగ్లీష్ లైక్ సెంటెన్సెస్ని రాస్తాం. హ్యూమన్ అనేవారు ఎప్పుడైతే ఇది రాస్తారో, ఈ ఇంగ్లీష్ లైక్ సెంటెన్సెస్ని రాస్తారో, కంపైలర్ వెంటనే ఏం చేస్తుందంటే మీడియేటర్ లేదా ట్రాన్స్లేటర్లా వర్క్ అవుతుంది. పర్సన్ సి అనేవారు కన్నడ నుంచి తెలుగుకి ట్రాన్స్లేట్ చేశారు, బాగానే ఉంది. మరి కంపైలర్ ఏ లాంగ్వేజ్ నుంచి ఏ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేస్తుంది అంటే హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ నుంచి మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. అప్పుడు మిషన్కి మనం రాసిన కోడ్ అనేది అర్థమవుతుంది. సో దీంతో కంపైలర్ అంటే ఏంటో అర్థమైందిగా. నెక్స్ట్ థర్డ్, కన్సోల్. కన్సోల్ విండో అంటే ఏంటి? పర్సన్ బి చేసిన ఫస్ట్ పని ఏంటి? అండర్స్టాండ్ చేసుకున్నారు. మరి సెకండ్ రిప్లై ఇచ్చారు. సో అర్థం చేసుకుని రిప్లై ఇవ్వాలిగా. అందుకు కంప్యూటర్ ఏం చేస్తుందంటే కంపైలర్ ఎప్పుడైతే ట్రాన్స్లేట్ చేసి పంపిస్తుందో కన్సోల్ వెంటనే మనం రాసిన కోడ్కి రిజల్ట్ చూపిస్తుంది. షోయింగ్ ద రిజల్ట్స్ ఫర్ అవర్ కోడ్ ఈజ్ నోన్ యాజ్ కన్సోల్ విండో. సో రిజల్ట్ ఒకవేళ మనం కోడ్ కనుక కరెక్ట్గా రాసినట్లయితే అవుట్పుట్ అనేది ఈ కన్సోల్ విండోలో కనిపిస్తుంది. ఒకవేళ మనం రాసిన కోడ్లో ఎర్రర్స్ ఉంటే అప్పుడు ఏం చేస్తాం? వెంటనే ఆ ఎర్రర్స్ని కూడా కన్సోల్ విండోలో చూపిస్తుంది. చూపించగానే మనం వెంటనే బ్యాక్ కోడ్లోకి వెళ్ళి ఆ కోడ్లో ఉన్న ఎర్రర్ని రెక్టిఫై చేసి అండ్ దెన్ మళ్ళీ కంపైలర్ ట్రాన్స్లేట్ చేసిన తర్వాత కన్సోల్ విండోలో మనకి రన్ చేసిన వెంటనే అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఎర్రర్ రాగానే చేసిన ఫస్ట్ థింగ్ ఏంటి? రెక్టిఫై లేదా ఎడిట్ చేసాం. దేన్ని? కోడ్ని. అందుకని ఇక్కడ అపియర్ అయిన విండోని మనం కోడ్ ఎడిటర్ అంటాం. సో ఇప్పుడు మనకి ఫస్ట్ పాయింట్ కోడ్ ఎడిటర్ అంటే ఏంటో అర్థమైంది, సెకండ్ వన్ కంపైలర్ అంటే ఏంటో అర్థమైంది, థర్డ్ వన్ కన్సోల్ విండో అంటే ఏంటో అర్థమైంది. సో కన్క్లూషన్ చూద్దామా? ఈ కన్క్లూషన్లో ఏంటంటే ఫస్ట్ మనం కోడ్ ఎడిటర్లో కోడ్ రాసాం, కంపైలర్ అనేది ఆ కోడ్ని ట్రాన్స్లేట్ చేసింది. సో కన్సోల్ విండో ఏం చేసింది? రిజల్ట్ని చూపించింది. ఒకవేళ ఎర్రర్స్ ఉంటే ఎడిట్ చేసి మళ్ళీ కన్సోల్ విండోలోకి వస్తాము, వెంటనే చూపిస్తుంది అవుట్పుట్ని. సో దీంతో మనకి కోడ్ ఎడిటర్ అంటే ఏంటి, కంపైలర్ అంటే ఏంటి, కన్సోల్ అంటే ఏంటో అర్థమైంది. ఇప్పుడు ఒక లైవ్లో ఎగ్జాంపుల్ని చూద్దాం. మనం క్రోమ్లోకి వెళ్ళి ఆన్లైన్ జీడీబీ కంపైలర్ అని టైప్ చేయగానే మనకి ఇలా ఒక విండో అనేది అపేర్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి, రైట్ సైడ్ ఉంటుంది. సో
ఇక్కడ మనకి సమ్ కోడ్ కనిపిస్తుంది కదా! #include stdio.h int main అని చెప్పేసి దీన్నే కోడ్ అంటాము. అక్కడ కనిపిస్తున్న ఆ బ్లాక్ కలర్ స్క్రీన్‌ని కోడ్ ఎడిటర్ అంటాం. సో, ఇక్కడ మనకి రన్ చేయగానే హలో వరల్డ్ అనే ఒక అవుట్‌పుట్ అనేది వచ్చింది. దీన్ని కన్సోల్ విండో అంటాం. సో, పైనున్న బ్లాక్ స్క్రీన్ కోడ్ ఎడిటర్, కిందున్న బ్లాక్ స్క్రీన్‌లో వచ్చిన అవుట్‌పుట్ కన్సోల్ విండో. వాట్ అబౌట్ కంపైలర్? కంపైలర్ ట్రాన్స్‌లేట్ చేస్తేనే మనకి అవుట్‌పుట్ వచ్చింది. కంపైలర్ అనేది మనకి విజిబిలిటీలో ఉండదు. సో, ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనం స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ అనేది చూద్దాం.